ప్రవీణ్ పగడాల గారు వెళ్ళిపోయారు. ఆయన మరణం కాదు కానీ మరణించిన విధానం ఆయనకు ఒక విధంగా వరం, ఒక విధంగా శాపం. ఆయన ఏదో కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ చాలా చక్కగా ధనార్జన చేసుకున్నారు. అలాగే క్రైస్తవ అపాలజెటిక్స్తో సంబంధం ఉన్న కొద్ది మందికి తప్ప మిగిలిన దేశంలోని మిగిలిన వారెవ్వరికి ఆయన పేరు అంతగా పరిచయం ఉండేది కాదు. ఈ యాక్సిడెంట్ తదనంతర వ్యవహారాల వలన ఈ 2 తెలుగు రాష్ట్రాలలోని మారుమూల గ్రామాలలో కూడా ప్రతి చిన్న పిల్లవాడికి ఆయన పేరు సుపరిచితమైపోయింది. ముందు ఆయన అతి గొప్ప దైవజనుడు అని ప్రజల్లో ప్రాబల్యం వచ్చేసింది. ఆ తర్వాత శివరాకరకి తాగుబోతు రమేషు, దేవదాసు ఇటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి తాగుబోతుల గురించి చెప్పడానికి. ఆ పేర్లను బీటౌట్ చేసేసి తాగుబోతు ప్రవీణ్ అనే పేరు వచ్చేసింది. ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే వీళ్ళు చేసిన అల్లరికి ఆయన తాగుబోతు అని ఆ యాక్సిడెంట్కు ముందు తాగుతూ డ్రైవింగ్ చేయడం వలన ఆ యాక్సిడెంట్ జరిగిందని రుజువు అవ్వడం వలన ఆయనకు ఎల్ఐసి సంకనాకిపోయింది. ఆ విధంగా వారి కుటుంబ సభ్యులకు అది అపార నష్టాన్ని కలగజేసింది. అయితే తెలుగులో ఒక సామెత ఉంది, యాచక యాచకో శత్రువు అని. అంటే యాచకుడికి యాచకుడే శత్రువు, ఇంకెవడు ఉండడు. ముష్టోడికి ముష్టోడే శత్రువు. అలాగే పాస్టర్కి ఇంకో పాస్టరే శత్రువు. అటువంటి సంఘటనలు, శత్రుత్వాలు ఏమైనా ఉండాలి ఆయన బతికొండగా. పాస్టరత్వంలో చాలామంది పాస్టర్లు ఆ కసిని ఇప్పుడు చూపించుకుంటున్నట్టున్నారు. ఆయనను ఒక తాగుబోతుగా ఈ ప్రపంచానికి ఆవిష్కరించేశారు. అయినా అది చాలదనుకుంటాను. ఆయన బతుకు మొత్తం బయట పెట్టాలనుకుంటాను. ఆయన వివరాలన్నీ జీవితం అంతా తెరిచిన పుస్తకంలో ఆ ప్రజల ముందు పెట్టాలి అని వీళ్ళు అడుగుతున్నారు. ఐజీ గారు దాని మీద మాట్లాడుతూ సున్నితమైన పర్సనల్ విషయాల జోలికి మనం వెళ్ళొద్దు అని సున్నితంగానే చెప్పారు. దాన్ని ఆయన ఏదో దాచేస్తున్నారు అన్న కంక్లూజన్కు వాళ్ళు వచ్చి హైకోర్టులను, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. వీళ్ళు గత 3 వారాలుగా మైకులు పెట్టుకుని యూట్యూబుల్లో ఏం అరుస్తున్నారో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ సుప్రీంకోర్టులోను హైకోర్టులోను ఎటువంటి పాయింట్లను రైజ్ చేసి ఉంటారో మనం ఊహించుకొని మనం వాళ్లకు కౌంటర్ ఎఫిడవిట్ తయారు చేద్దాం. వాళ్ళ ఎఫిడవిట్లో కంటెన్షన్స్ మీకు ఎలా దొరికినాయి అని మీరు అడగచ్చు. ఏమక్కర్లేదు, నేను చెప్తానుగా వాళ్ళ కంటెన్షన్స్ ఎట్లా ఉంటాయో. మొట్టమొదటిది ఒకసారి చూడండి. కంటిన్యూ నాకు చెప్పండి, మీకున్న మేధస్సుతోటి అట్లా పడిపోయి మీద పడేటట్టు సీన్ రీక్రియేట్ చేయండి. వీడు కోరిక చూశారు కదా, సీన్ రిక్రియేట్ చేయాలట. ఏంటి? యాక్సిడెంట్ సీన్. అసలు సీన్ రిక్రియేషన్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. ఇప్పుడు పోలీసులు నేరస్తుల్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత నేరస్థలానికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ సీన్ రిక్రియేట్ చేస్తారు. వాడు చెప్తాడనమాట, ఇదిగోండి నేను ఈ పక్కన దాక్కున్నాను, అదిగోండి వాడు ఆ పక్కన దాక్కున్నాడు, వీడేమో ఈ పక్క నుంచి వస్తున్నాడు, అప్పుడు వాడు వచ్చి వీడిని పట్టుకున్నాడు, నేను ఈ పక్క నుంచి ఇలాగొచ్చి కస పొడి చేశాను, పొడి చేసి ఈ గోడ దూకి పారిపోయాం అని చెబుతూ ఆ రోజు వాళ్ళు ఏం చేశారో వీళ్ళకి యాక్ట్ చేసి చూపిస్తారు. దానిని సీన్ రిక్రియేషన్ అంటారు. వీడికి ఈ యాక్సిడెంట్ సీన్ రిక్రియేట్ చేసి చూపించాలట. అంటే 70 కిలోమీటర్ల స్పీడ్లో అటువంటి బైక్ మీద ఒకడు వచ్చి అందులోకి దూకి వాడి మీద ఆ బండి పడిందో లేదో చూసి చెప్పాలట. అసలు పగడాల గారు ఎందుకు చనిపోయారు? అంత స్పీడ్లో ఆ గోతిలో ఆ బండితో పడడం వల్లే కదా. అంటే ఇంకొకడో రిక్రియేట్ చేయడానికి వచ్చి అలాగే సావాలా ఏదో కానీ నీది కాకపోతే కనుక తాటి మట్టకి ఎదురు తేకమన్నాడట. సీన్ రిక్రియేషనే కాదండో, దాన్ని ఎవరు చేయాలో కూడా సలహా ఇస్తున్నాడు. అవసరమైతే ఐజీ గారే అట్లా పోయి పడిపోయి మాకు చూపెట్టండి. ఈ యదవలకి ఎంత కండ కావరమో చూడండి. ఐజీ గారు ఆత్మహత్య సదృశ్యమైన పని చెయ్యాలట. అసలు ఆయనకేం పట్టింది ఆ పని చేయడానికి? ఆయన ఆల్రెడీ అది యాక్సిడెంటు అని రుజువులతో సహా నిర్ధారించాడు. ఇంతకీ అది యాక్సిడెంట్ కాదు, సీన్ రిక్రియేట్ చేయాలంటే ఎవరు చేయాలి? సీన్ రిక్రియేట్ చేయాలి అని ఎవరు అడుగుతున్నారు? ఈ విధవలే కదా. ఒకవేళ అక్కడ చెయ్యాలంటే వీళ్ళే వెళ్ళి చేసుకోవాలి. మరి కరుణాకర్ గారు అదే మాట్లాడారు. నేనేమంటానంటే అభినయ్ గారు బోడా గారు నేనేమంటాను, మీ బోడా గారు కానీ అభినయ్ గారు కానీ మీరు బైక్ వేసి ఒకసారి దూకండి, ఒకసారి ఎలా పడుతుందో రెండోసారి కూడా సేమ్ యాజ్ తీసి చూపించండి. 2 సార్లు మీ మనుషులను పెట్టి లేదా మీరు ట్రై చేయండి, ఒక్కసారి పడింది మళ్ళీ సేమ్ రిపీట్ చేసి చూపించండి. సీన్ రిక్రియేషన్ ఎవరికి కావాలి? కావాలనుకున్నవాడే చేయాలి. దానిపై ఉండి తీసుకొచ్చి చేయిస్తారా?
ఈ అతి తెలివి బొగడాగాడు ఏకంగా ఐజీ గారిగా ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు. కరుణాకర్ గారి మాటలతోటి వాడికి ఎక్కడో ఏదో మూల బాంబు పేలినట్టు అనిపించింది. ఈవిడ గారి పేరు సుప్రియ. ఈవిడ ఒక మహిళా పాస్టర్ గారు. మమ్మల్ని ఎందుకు చేయమంటారు, మీరే చేయొచ్చు కదా అని అడుగుతుంది. అక్కడ రిక్రియేషన్ అడిగింది ఎవరు? వాళ్ళు. మనకేం పని? మరి దాన్నే కదా అతి తెలివి అంటారు. మరి ఇటువంటి తెలివి, అతి తెలివి వాళ్ళు ఎఫిడవిట్లో చూపించి ఉంటే కనుక సుప్రీంకోర్టు ఒక్కసారి దాన్ని ఆ డస్ట్బిన్లో పాడేస్తుంది. సరే, ఇంకా వీళ్ళు ఎటువంటి కంటెన్షన్స్ తేవచ్చు అన్నది చూద్దామా. వీళ్ళ కంటెన్షన్ మొట్టమొదటిది వెహికల్ ఉంటుందండి. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి కూడా చచ్చిపోతే వెహికల్కి చెప్పుకోదగ్గంత డ్యామేజ్ లేదు. ఇది వాళ్ళ కంటెన్షన్ ఉంటుంది. ఈ బైక్ తోటి ఆయన ఏ లారీనో లేకపోతే ఏ లారీయో ఈయన బైక్నో కొట్టేసి ఉంటే కనుక ఖచ్చితంగా బండి పాడైపోయేది. ఆ యాక్సిడెంటు ఎట్లా జరిగి ఉండవచ్చు అన్నది ఐజీ గారు చెప్పారు కదా. ఇక్కడ ఆయన చనిపోయేంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా సరే బండికి ఏమీ అవ్వలేదంటే మరి ఆయనకి ఏమీ అవ్వకపోయినా బండి హెడ్లైట్ ఇరిగిపోయింది కదా. అంతకు ముందు జరిగిన యాక్సిడెంట్లో ఏకంగా హెడ్లైటే ఇరిగిపోయి ఉంటే ఆయన కాలో చెయ్యో ఎరగాలి. మరి ఎరగలేదు కదా. అసలు అప్పుడే ఏ కాలో చెయ్యో ఇరుగుంటే గనక భలే ఉండేది. ఆయన జర్నీ అక్కడతో ఆగి ఉండేది, ఆయన బతికి ఉండేవాడు. అది ఆయన బ్యాడ్ లక్. యాక్సిడెంట్ స్పాటు అంటే హెల్మెట్ దగ్గరకు వస్తారు. హెల్మెట్కి ఏమీ అవ్వలేదు, మూతి పగిలిపోయింది అని అక్కడ ఎగిరి జారుకుంటూ వెళ్ళి ఒక పెర్మనెంట్ స్ట్రక్చర్కి ఆయన మొహం తగిలింది, స్పాట్లో చనిపోయారు అని కదా సార్ చెప్పారు. ఆయన దరిద్రం ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టుకున్న హెల్మెట్ హాఫ్ హెల్మెట్. ఆయన పెట్టుకున్నది ఫుల్ హెల్మెట్ అయి ఉంటే కనుక అలా ముఖానికి అంత డైరెక్ట్గా దెబ్బ తగిలి ఉండేది కాదు, ఇంత సీరియస్ అయ్యి ఉండేది కూడా కాదు. వీళ్ళ ఇంకొక కంటెన్షన్ ఎట్టా ఉంటుందంటే పగడాల గారికి ఆయన కుటుంబానికి లైఫ్ థ్రెట్స్ అట. ఆ ఎలియాస్ అజయ్ బాబు గారు అక్కడ శవం పక్కన నుంచోనే లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లోంచే ఫ్యామిలీని బెదిరించేశారు అంటారు. వాళ్ళు ఒక్క వివరం చూపించరు, వీళ్ళు చెప్తారంతే. అయినా కానీ ఒక్క ప్రవీణ్ పగడాలకే ఏంటి వార్నింగ్లు? అమరప్రసాద్ గారికి లేవా? శివశక్తి కరుణాకర్ గారికి లేవా? ఆ కింద కామెంట్లలోకి వెళ్తే ఎన్ని బెదిరింపులు వస్తాయి. అయినా కానీ ఈ మధ్య డైరెక్ట్గా ఆయనకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు? అబ్దుల్లాలు కాదా? ఆయనను ఇది చేస్తాం అది చేస్తాం అని అబ్దుల్లాలే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ యాక్సిడెంట్ సైట్ నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి మీరు ఎవరిని తిడుతున్నారు, అది ఎవరు చేశారని మీరు అరుపులు అరిచారు? కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాస్. వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి? మీరు వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పారంటే మీ మత మార్పిడి మాఫియాకు థ్రెట్ వాళ్ళ వల్ల ఉంది కాబట్టి. కానీ ఇక్కడ చచ్చిపోయింది మత మార్పిడి మాఫియా కాదే, ఓన్లీ ఒక పాస్టర్ చనిపోయాడు. అక్కడ చనిపోయింది మత మార్పిడి మాఫియా అయితే అందులో వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పచ్చు. అయినా కానీ వాళ్ళెవరికో థ్రెట్ వచ్చింది అని నువ్వెలాగ ఎఫిడవిట్ ఫైల్ చేస్తావు? వాళ్ళు వచ్చి ఫైల్ చేయాలి. అంటే నీకు హైకోర్టు సుప్రీంకోర్టు అంత ఎర్రి పప్పల్లా కనబడుతున్నాయా, లేకపోతే ఆ రెండు నీకు హిందువులు అనుకుంటున్నావా? మీరు చెప్పేది ఎర్రి పప్పల్లా నమ్మడానికి. వీళ్ళు చెప్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు ఇవ్వలేదు, ఆ కాపీ మాకు ఇవ్వలేదు అని. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు, బహుశా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే ఉంటారు. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా కన్సెంట్ కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్టు సబ్మిట్ చేస్తారు. ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు వచ్చి దాన్ని వివరిస్తారు. ఆ రిపోర్ట్ ఏమైనా బైబిల్ అనుకున్నావా? ఆ డాక్టర్లు ఏమైనా పాస్టర్లు అనుకున్నావా? ఆ బైబిల్లో ఒకటి ఉంటే మీరు ఒకటి చెప్తారు, కానీ డాక్టర్లు మాత్రం ఆ రిపోర్ట్లో ఏది ఉంటే అదే చెప్తారు. అక్కడ ఉన్న రక్తం మరకలు, పాదముద్రలు, అలాగే బాడీ మీద ఉన్న కాలిన గాయాలు అదంతా ఫౌల్ ప్లే అంటున్నాడు. అయ్యా పోలు గారు, ఆయన అక్కడ మాత్రమే పడలేదు, అక్కడ పడ్డానికి ముందు 3 చోట్ల పడ్డాడు. అక్కడ దెబ్బలు తిన్నాడు, కాలిన గాయాలు అయ్యి ఉండొచ్చు, చాలా ఉన్నాయి. ఆయన ఒంటి మీద గాయాలన్నీ అక్కడే జరిగినాయి అనుకుంటే కనుక చాలా పొరపాటు. వీళ్ళు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మీద బురద జల్లగలరు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద బురద జల్లగలరు. దగ్గర 600 సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేశారంటే ఎంత టైం పడుతుంది? జస్ట్ కళ్ళతో చూడడం మాత్రమే కాదు కదా, వాటిని అనలైజ్ చేసుకోవాలి కదా. నిజంగా ఎక్కడైనా ఫౌల్ ప్లే ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బయట పెడుతుంది. ఒకవేళ అటువంటిది బయట పెట్టకూడదు, దాయాలి, కవర్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటే కనుక ఎప్పుడు అనుకుంటుంది? గవర్నమెంటే అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు. అంటే వీళ్ళ ఎలిగేషన్ ఏంటి? అది క్రిస్టియన్ గవర్నమెంట్ కాదు కాబట్టి, క్రిస్టియన్ గవర్నమెంట్ని ఓడించింది కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ మీద ఆ విధంగా బురద జల్లుతున్నారు. ఇంకోటి ఏంటంటారంటే క్రిటికల్ లీడ్స్ని పర్సూ చేయలేదంటారు. అంటే వీడిని ఎవరో అపహరించి
ఫోన్లో ఆడికి డైరెక్షన్లు ఇస్తూ ఆడి చేత మందు కొనిపించడం ఎన్ని చేయించారు అంటాడు. వేగ్గా అంటే పలానా వాడు చేయించాడని చెప్పాలి కదా, అది కదా లీడ్. ఏమో ఆ పగడాల ఎక్కడ ఏ అమ్మాయితో తొంగున్నాడో మీరు కనుక్కోవాలి కదా అంటారు. వాళ్ళకి నిజంగా అటువంటిది ఏమన్నా అనుమానం ఉంటే పలానా ఊర్లో పలానా అమ్మాయితో తొంగున్నాడు అని చెప్తే వీళ్ళు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎలా చెక్ చేస్తున్నారు? వాడు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి యాక్సిడెంట్ అయ్యే వరకు వాడి ఫోన్ను ట్రాక్ చేస్తూ వస్తున్నారు. ఇంకంతకంటే ఇంకో పద్ధతి ఏమన్నా ఉందా? నిజంగానే వేశ్య కొంపలోకి ఆయన ఫోన్ ఎల్లుంటే ఆయన అక్కడ కాసేపు తొంగున్నాడు అని చెప్పచ్చు. లీడ్ అంటే ఏంటి? సోఫాలో శుభ్రంగా కూర్చుని ముక్కులో ఏలెట్టు గోక్కుంటూ నీ నోటుకు వచ్చిందల్లా వాగితే దాన్ని పిచ్చి వాగుడు అంటారు, కానీ లీడ్ కాదు. వీళ్ళు ఈ సంఘటనకు సంబంధం లేని విషయాలను కూడా తీసుకొస్తారు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చర్చిల గురించి అడిగింది. మీ దగ్గర ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇది రిజిస్టర్డా కాదా వంటి విషయాలను. అది గవర్నమెంట్ డిస్క్రిమినేటరీ యాక్షన్స్ అంటున్నాడు. అంటే నువ్వు నీ మత ప్రచారం చేసుకుంటున్నందుకు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటున్నావు. నీ మత ఆరాధనా సంస్థ కాబట్టి కరెంటు బిల్లులు తక్కువ రేటుకి కడుతున్నావు, ట్యాక్సులు తక్కువ రేటుకి కడుతున్నావు. ఇవన్నీ మింగడానికి రెడీగానే ఉన్నావు, కానీ నీ వివరాలు అడిగితే అది నీకు మతపర మైనారిటీల మీద అనుచిత చర్యలు అంటావా? అసలు మీరు మైనారిటీలు ఎలాగవుతారు? దగ్గర 18% ఉంటే మైనారిటీలు అనరు, 1-2 లోపు ఉంటేనే మైనారిటీలు. మిమ్మల్ని మీరు మైనారిటీలు అని చెప్పుకున్నంత మాత్రాన మీరు మైనారిటీలు కాదే. అలా వివరాలు అడగడం వీళ్ళొక్కరనే అడిగారట. మసీదుల గురించి దేవాలయాల గురించి అడగలేదట. అది ఆర్టికల్ 14కి వైలేషన్ అట. ఆర్టికల్ 14 అంటే ఏంటి, దాని వైలేషన్ అంటే ఏంటి వీడికి తెలియదు. అసలు ఎవరిని ఏం అడుగుతున్నారు అన్నది కూడా తెలియకుండా బుర్ర ఉందా లేదా అన్నట్టుగా ఈ ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అసలు అటువంటి ఎలిగేషన్ అంటూ చేస్తే కనుక ముందు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా సరే ఆ ఎఫిడవిట్ని కొట్టి పారేయాలి. ఎందుకంటే హిందూ దేవాలయాల గురించి అటువంటి వివరాలు అడగడం ఏంటి? హిందూ దేవాలయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. హిందూ దేవాలయాల గురించి సంబంధించిన వివరాలను గవర్నమెంటే ఇవ్వాలి. ప్రత్యేకించి వాళ్ళను అడగలేదు అంటావేంటి? నీ వివరాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి అడిగారు, నువ్వు ఇచ్చి తీరాలి. గవర్నమెంట్ ఆ వివరాలు అడిగినప్పటికీ గవర్నమెంట్ను బెదిరించారు వీళ్ళు. వీళ్ళ బెదిరింపులకు భయపడి ఆ గవర్నమెంట్ ఆ ఎంక్వైరీని ఆపేసి. నిజానికి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే, గవర్నమెంట్నే బెదిరిస్తున్నారు కాబట్టి ఈ పాస్టర్లకు ప్రభుత్వాలు జీతాలు ఇవ్వకూడదు, కరెంటు బిల్లులు హిందూ దేవాలయాల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో అట్లాగే వసూలు చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్లు జీఎస్టీలు కూడా అదే విధంగా వెయ్యాలి. మతపరమైన మైనారిటీల మీద భారతదేశంలో జరుగుతున్న దారుణాలకు ప్రపంచం మొత్తం ఎక్కి ఏడుస్తుందట. దీనికి ప్రవీణ్ పగడాల చావుకి సంబంధం ఏంటి? ఇక్కడ మతపరమైన మైనారిటీల మీద దారుణమైన అకృత్యాలు జరిగిపోతున్నాయి అని జెనీవాలో ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థకి కంప్లైంట్ పెట్టాడంట. ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళని ఏమడగాలి? ఆ కంప్లైంట్కి ఈ పగడాల చావుకి సంబంధం ఏంటి అని అడగాలి. 2, ఒకవేళ అటువంటి కంప్లైంట్ పెడితే వాళ్లకు ఇతను చూపించిన సైటేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ జరిగిన అకృత్యాల గురించి వాళ్లకు వివరించాడు. ఆ డీటెయిల్స్ కూడా ఈ ఎఫిడవిట్కి అతను జత చెయ్యాలి, లేకపోతే ఈ ఎఫిడవిట్ను కొట్టివేయాలి. వీళ్ళు ఈ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ముందు ఎటువంటి గాలి కబుర్లు చెబుతారంటే వీళ్ళు ఏం చెప్పినా సరే చెల్లుద్ది అనుకుంటున్నారు ఎన్నాళ్ళుని. ఒకసారి ఈ ఎదవ ఏం మాట్లాడాడో చూడండి. ఏసయ్య గొప్పోడు అని చెప్పుకుంటే వాళ్ళకి సమస్య లేదు, రాముడి గురించి వాస్తవాలు చెప్పినా వాళ్ళు తట్టుకోలేరు. పంది బురదలో ముట్టె పెట్టి కుమ్మినట్టుగా, కుక్క కనిపించిన చోటల్లా మొరిగినట్టుగా నోటికి వచ్చినట్టు మొరగడం వీడికి అలవాటు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? కరుణాకర్ సుగ్గున. చూడండి ఈ కొడుకు ఏమంటున్నాడో, రాముడి గురించి వాస్తవాలు చెబితే తట్టుకోలేరట. అదే కదా ఆడికి సంబంధం లేని వ్యవహారంలో వాస్తవాలు చెప్తాను అంటున్నాడు. అదే కరుణాకర్ గారు అడిగారు. రాముడి గురించి మాట్లాడితే మంచిగా చెప్తున్నా, రాముడి గురించి ఆయన చెప్పిన రాముడి గురించి ఆయన చెప్పిన వాస్తవాలు కాదు. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి వాస్తవాలని అని చెప్పి పగ పెట్టుకొని రాముడిని దుష్టుడుగాను ధూర్తుడుగాను ఊహించుకుంటూ వాడు రాచుకున్న ఒక కత్తెచ్చి అది యథార్థము అంటూ ఉంటే మరి మనం కూడా అలాగే చెప్పాలి కదా, అంతే కదా. ఆడు నోటుకొచ్చింది మాట్లాడితే మనం మాట్లాడచ్చు. నువ్వు బ్రోకర్ పని చేసేది వాస్తవం అన్నారు కరుణాకర్ గారు. దోలు తీరిందా? నేరం చేసేవాడు అందరు కనిపించినట్టు చేయడు. ఎదవలకి కౌంటర్ ఎలాగివ్వాలో
అలాగే ఇవ్వాలి, అంతే కదా. అక్కడ మర్డర్ జరిగింది అనడానికి వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి ప్రభుత్వాలను దూషిస్తారు నోటుకొచ్చినట్టుగా. అదుగో కాబట్టి మైనారిటీల మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కాబట్టి ఇది హత్యే అని వీళ్ళు ఎలిగేషన్ తెస్తారు. పాపులేషన్లో 18-20% ఉన్నవాళ్ళు మైనారిటీలు ఎలాగవుతారు? మైనారిటీలు అంటే 1, 2 ఇంకా తక్కువ ఉంటేనే దాని మీద కూడా మనం ఉద్యమించాలి, లేకపోతే ఈ దోపిడీలు ఎలాగే జరుగుతుంటాయి. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.